హాయ్ తెలుగు వాల్క్లాస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. టుడే హెడ్లైన్స్. ప్రధాని పైనే పేట ముడి. ధర్మేంద్ర ప్రధాన రాజీనామా చేయబోరంటున్న ప్రభుత్వ వర్గాలు. కేంద్రము సిజెపి చర్చల్లో ప్రతిష్టంభన. రాజీనామా చేయాల్సిందేనన్న కాక్రోచ్ జనతా పార్టీ. 24 గంటల్లో చెబుతామన్న మంత్రులు. నేడు మళ్ళీ చర్చలు. 47 మంది ఎన్టీఏ సిబ్బందికి ఉద్వాసన. లీక్ చేస్తే 10 ఏళ్లు జైలు, 10 కోట్ల జరిమానా, 3 నెలల్లో తీర్పు. ప్రశ్నాపత్రాల లీకేజీపై కొత్త బిల్లుకు కేబినెట్ ఆమోదం. సోమవారం పార్లమెంటు ముందుకు. విద్యార్థులపై దాడులు ఆపండి రాహుల్. వర్సిటీల తీరుపై మండిపాటు. బుల్లెట్లు తగిలి గాయపడ్డ యువకుడిని చూపించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్. పని ప్రదేశాలకు సమీపంలోనే ప్లాట్లు. అనువైన తలాలను గుర్తించండి. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లు సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా కమిషనర్ తీరు మారలేదు, అహంకారి ధోరణి అనిపిస్తుంది. కోర్టు ధిక్కరణ చర్యలపై క్షమాపణ చెప్పాల్సిందే. అఫిడవిట్ చూచాక ఆర్మీని దింపే విషయాన్ని పరిశీలిస్తాం హైకోర్టు. నాడు పేపర్లు లీక్ అయితే కేటీఆర్ రాజీనామా చేశారా? కేంద్ర మంత్రి బండి సంజయ్ సూటి ప్రశ్న. మోదీ పేరెత్తితేనే రేవంత్కు కోపం ఎందుకు? యువత మేక్ ఇన్ ఇండియాను కోరితే భాజపా లీక్ ఇన్ ఇండియాను ఇచ్చింది. నీట్ పేపర్ లీకేజీపై రాహుల్ ఢిల్లీలో కొట్లాడితే సీఎం కొడంగల్లో దాక్కున్నారు. బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. హైపర్ కమిటీ పరిశీలన తర్వాతే బిల్లుల చెల్లింపు. పాలమూరు రంగారెడ్డిలో కొత్త నిబంధనలు జారీ చేసిన సిఎస్. రేపటి వార్తలు రేపు.